అంటే మొన్న ఈ మధ్య గంటా శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో నా ప్లస్ ఆయనతో పాటు మైహోం రామేశ్వరరావు గారు కూడా ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు ఇద్దరు. సో గోవా కన్నా వైజాగ్ ఇంకా భవిష్యత్తులో అద్భుతంగా ఉండబోతుంది. దానికి కావాల్సిన మెయిన్ అడ్వాంటేజ్ ఆర్కే బీచ్ అండి. జనాలు గోవా మర్చిపోయే పరిస్థితికి వచ్చారు, వైజాగ్ వెళ్ళి చూస్తున్నారు. మీరు సినిమాలు చూసుకుంటే 4 స్తంభాలు ఆట నరేష్ వచ్చింది చినుకులారాల పాట, అది ఆర్కే బీచ్ లో తీశారు. ఆర్కే బీచ్ ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ టూరిస్ట్ పాయింట్. ఎందుకంటే అక్కడ శివుడిది, బాలాజీ గుళ్ళు ఇవన్నీ కూడా చాలా హార్బర్, చాలా పెద్ద ఏరియా. కావాల్సిన ఏంటంటే మంచి కొండలు ఉన్నాయి అక్కడ. కొండలు ఉంటే హిల్ ల్యాండ్స్కేపింగ్ చేసుకుంటారండి. ఇప్పుడు మనకి దుర్గం చెరువు కట్టేస్తున్నారు, కొండపైన కట్టేస్తున్నారు. ఐటీ నేను మొన్న వెళ్ళాను, ఐటీ సెక్టార్కి వెళ్తే ఎంత అద్భుతంగా ఉన్నాయి అంటే అక్కడ. ఇంకో విషయం నేను చెప్తాను, వైజాగ్ లో ఉన్నవి హైదరాబాద్ లో లేవు. హైదరాబాద్ బిగ్గర్. ఇప్పుడు వైజాగ్ లో సీ టు ఎయిర్ అన్నీ ఉన్నాయి. మన హైదరాబాద్ సీ లేదు, ఉందా? లేదు. అక్కడ సీ ఉంది. సీ గ్రోత్ ఒక విధంగా అడ్డైనా చెన్నైలో గోల్డెన్ బీచ్, ఇక్కడ ఆర్కే బీచ్, అట్లా డిఫరెంట్ బీచ్ వల్ల ఎంతో కమర్షియల్. మీకు బీచ్ ముందు లాడ్జెస్ కానీ హోటల్స్ కానీ ఉంటాయి కదా, చాలా కాస్ట్లీ. మీకు బీచ్ వ్యూ కోసం డబ్బులు ఇస్తారు. పూరి జగన్నాథ్లో లేక్ వ్యూకి, మనకు కూడా లేక్ వ్యూ అనే కాన్సెప్ట్ ఉంది మణికొండలో. ల్యాండ్కి ఇప్పుడు భయపడుతున్నారు, హైదరాబాద్ వచ్చాక లేక్ వ్యూ అని పెట్టడానికి భయపడి. అంతమంది లేక్ వ్యూ అంటే ఒక 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనుక్కునేవారు అడుక్కి. సో వైజాగ్ ఏంటంటే ఇట్స్ కాస్మోపాలిటన్ సిటీ, అన్ని రకాల మతాలు కులాలు ఉన్నాయి. అండ్ వైజాగ్ ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ బాగున్నాయి. గవర్నమెంట్ బిహెచ్ఎల్ కానీ, బిహెచ్పివి కానీ, బిఎస్పి స్టీల్ ప్లాంట్ కానీ, హార్బర్ కానీ, పోర్ట్ కానీ, డాక్యార్డ్ కానీ, నేవల్ బేస్, ఈస్టర్న్ నేవల్ కమాండ్ అక్కడ ఉంది. అట్లా ఇప్పుడు నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత, పిఎం గారు వచ్చిన తర్వాత ఏమంటారు, రైల్వే కారిడార్ అటు అక్కడ వైజాగ్ టు చెన్నై, వైజాగ్ టు ఒరిస్సా, ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతున్నాయి. ఒకసారి రైల్వే స్టేషన్ పడినా, ఎయిర్పోర్ట్ పడినా, బస్ స్టాండ్ పడినా డెవలప్మెంట్ అష్యూర్డ్. సో ఓవరాల్గా వైజాగ్ చూసుకుంటే కనుక అది ఈ అమరావతి ఇంపాక్ట్ అయినంత అవ్వలేదు. వైజాగ్లో కన్సిస్టెన్సీ ఎక్కువ, అంటే బయట నుండి వచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు లోనల్ కంటే. ఎందుకంటే అన్ని రకాల డిపార్ట్మెంట్ సిటీ కదా, అన్ని రకాల ఫెసిలిటీస్ ఉన్నాయి, అన్ని రకాల వాతావరణం. అంటే ఇంకోటి సిటీ విస్తరణ కూడా పెద్దగా లేదు, ఇప్పుడు పెరుగుతుంది. సిటీ మేము చదువుకున్నప్పుడు ఒక 30-40 ఏళ్ళు పోతే ఒక 5 కిలోమీటర్లు డయామీటర్, ఇప్పుడు 20-25 కిలోమీటర్ డయామీటర్లు. పెందుర్తి వేసుకోవాలంటే సమ్వేర్ 2 hours జర్నీ. సో అంతవరకు వెళ్ళిపోయింది ఎక్స్టెండ్. అక్కడ మీకు తక్కువలో దొరుకుతున్నాయి. వేపగుంట, గోపాలపట్నం, వేపగుంట, పెందుర్తి, అటు కొత్త వలస అట్లా ఉంది. కొత్త వలస కూడా ఒక విలేజ్ కింద ఉండేది. హైదరాబాద్ అమరావతితో పోల్చుకుంటే వైజాగ్ రేట్లు తక్కువ ఉన్నాయా, ఎక్కువ ఉన్నాయా? వైజాగ్లో కొద్దిగా ఎక్కువనే ఉంటాయండి. హైదరాబాద్ కన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఎందుకంటే వైజాగ్ యాక్చువల్లీ ఇప్పుడు నుండి డెవలప్ అయింది. అమరావతి ఇప్పుడు డెవలప్ అవుతుంది. కాబట్టి ఎప్పుడు కూడా డెవలప్డ్ ఎప్పుడు కాస్ట్ ఉంటుంది, డెవలపింగ్ తక్కువ ఉంటుంది. మన అమరావతి అంటే డెవలపింగ్ స్టేజ్లో ఉంది, అండర్ డెవలప్మెంట్ కాదని స్టార్ట్ అయింది. సో ఒక నెక్స్ట్ 10 years పోతే ఇది కూడా మించిపోవచ్చు రేట్లు. వైజాగ్లో టూ కాస్ట్లీ ఉంది. మెయిన్ రోడ్, మేము జగదాంబ సెంటర్ అంటే వైజాగ్ అనగానే అందరు గుర్తొచ్చే జగదాంబ. అక్కడ మీకు ల్యాండే దొరకదు. ఇప్పుడు మీకు హైయెస్ట్ వాల్యూ ఎంత తెలుస్తుంది హైదరాబాద్లో? ల్యాండ్ రేటు గజానికి 5 లక్షలు, 10 లక్షలకు ఏరియా కూడా ఉంది మీకు. గజం చాలా మంది తెలియదు. గజం 10 లక్షలకు అమ్ముతారు. ఎక్కడో తెలుసా? ఉస్మాన్ గంజ్, గోషామహల్, అక్కడ గజం 10 లక్షలు. అట్లానే ఇక్కడ ముండా మార్కెట్, తవా బజార్ అంటే అక్కడ గజం 8-10 లక్షలు. ఎందుకంటే అక్కడ షాప్, చిన్న షాప్ ఉంటుంది, 50 అడుగులు 100 అడుగుల షాపు, అందులో కోట్లు టర్న్ అవుతుంది. ఆ ప్లేస్ దొరకదు అక్కడ. మీరు ఎప్పుడైనా వెళ్ళి చూడండి, 2 చిన్న ఒక బెడ్రూమ్ అంత ఉంటుంది ఆ ఏరియా, అందులో కోట్లు. అంటే అక్కడ మోనోపోలి అంటే ఒకటే ఐటమ్ 2 ఐటమ్ అమ్ముతాడు, అన్నీ అమ్మడు. చీరలు అమ్మేవాడు చీరలు అమ్ముతాడు, టవల్స్ అమ్మేవాడు టవల్స్ అమ్ముతాడు. అట్లా ఒక ఐటమ్ రేట్ బార్గెన్ ఉండదు. వాళ్ళు బిజినెస్ కల్చర్ ఎట్లా అంటే, నాకు వచ్చిన కాస్ట్ 15% వేసుకోవాలి, 20% అంతే ఉంటుంది. నువ్వు అడిగినా కూడా అడగపోయినా, నువ్వు ఇష్టం ఉంటే కొను, కష్టం అయితే వెళ్ళిపో. అందుకని అక్కడ బిజినెస్ అప్పుడు దొరకదు, ప్లేస్ దొరకదు. అందుకని అంత కాస్ట్. పేపర్లో కూడా వచ్చింది 10 లక్షలు గజం. సో అది డిఫరెంట్ కమర్షియల్. మీరు చెప్పేది 3-4 లక్షలు మనం మాట్లాడుకుంది రెసిడెన్షియల్ అంటే కమర్షియల్. జూబ్లీ హిల్స్ కానీ బంజారా మీరు కూర్చొని ఏరియా మొన్న లేటెస్ట్గా డీల్ అయింది 3.8 lakhs per యాడ్ అయింది. కానీ రీసెంట్గా వైజాగ్లో కూడా విల్లా ప్రాజెక్టులు బాగా పెరిగిపోయాయి. విల్లా ప్రాజెక్టు విల్లా వచ్చేసి దాదాపు 10 కోట్ల రూపాయలు ఉన్నది. ఏరియాస్ కొన్ని ఉన్నాయి కదా. ఇప్పుడు నేను చెప్పిన ఏరియా జగదాంబ, అటు ఆర్కే బీచ్, చిన్న వాల్టేరు, పెద్ద వాల్టేరు, ఋషికొండ, మధురవాడ, మామూలుగా పూర్తి ఎంఈపీ కాలనీ. మనకు బంజారా హిల్స్ ఎట్లా, అక్కడ ఎంఈపీ కాలనీ అట్లా మొబైల్ వానిపాలెం అంటారు. ఒకప్పుడు బ్రాండ్, మేము చదువుకున్నప్పుడు బ్రాండెడ్. ఎంఈపీలో ఇల్లు ఉంటే బంజారా హిల్స్ ఇల్లంత ఇది ఉండదు. అది ఇప్పటికే అది ఎందుకంటే అటుపక్క సిటీకి దగ్గర ఉంది, డెవలపింగ్ అయ్యే సిటీకి
మళ్ళీ జూ పార్క్ కనెక్ట్ అవుతుంది. జూ పార్క్ సింహాచలం ఒక సర్కిల్ బస్సు ఉండేది మాకు నెంబర్ 60. కాలేజీకి ఎక్కి మొత్తం తిరిగేవాళ్ళం. బస్ పాస్ ఉండేది అప్పుడు, ఎంతో 30 రూపాయలు నాకు గుర్తులేదు. మొత్తం నెల రోజులకి 10 రూపాయలు 15 రూపాయలు ఉంటుంది కాలేజ్ స్టూడెంట్. మొత్తం తిరిగేవాళ్ళం. అక్కడ ఎట్లా ఉంటే చెట్లకి మామిడికాయలు ఉంటే తెంపుకొని తినేవాళ్ళం, బస్సులో తెంపుకొని అలా ఉండేది. ఇప్పుడు కొంచెం తగ్గిపోయి ఆ ఫారెస్ట్ ఏరియా అంతా పోయింది. సో వైజాగ్ ఏంటంటే కాస్మోపాలిటన్, ఎందుకంటే అన్ని రకాల సెగ్మెంట్స్ ఉన్నాయి. లో సెగ్మెంట్ ఉంది, మిడ్ సెగ్మెంట్ ఉంది, హై సెగ్మెంట్. హైదరాబాద్లో కూడా ఉన్నా కానీ వైజాగ్లో ఉన్నవి కొన్ని లేవు. అది వైజాగ్లో ఏమంటే సీ టు ఎయిర్ ఫోర్స్ నుండి సీ వరకు అన్నీ ఉన్నాయి. ఇక్కడ నేవల్ బేస్ పెద్ద లేదు, ఆర్మీ ఉంది. అట్లనే గవర్నమెంట్ పబ్లిక్ సెక్టర్లో చూసుకుంటే అక్కడ ఎక్కువ ఉన్నాయి, పెద్ద పెద్ద ప్లాంట్స్ ఉన్నాయి. 1000 ఎకరాలు స్టీల్ ప్లాంట్ అంటే 1000 ఎకరాలు, వందలు కూడా 1000 ఎకరాలు. సో మనకి కొన్ని ఉన్నాయి. అక్కడ పెట్రోలియం, HPCL, భారత్ హెవీ ప్లేట్స్ అండ్ వెజల్స్, నావెల్ డాక్యార్డ్, NSTL అన్నీ కూడా పెద్ద బేస్ మాట. సో దాన్ని బట్టి చూసుకుంటే నాకు తెలిసి వైజాగ్లో స్టెబిలిటీ కొద్దిగా ఎక్కువ ఉంది. ఈ పడిపోయినప్పుడు అక్కడ పడిపోలేదు, పెరిగినంత వరకు కన్సిస్టెంట్గా పెరుగుతూనే ఉంది. తగ్గే సూచన. వైజాగ్ అంటే అందరికీ నచ్చిన ప్లేస్. ఎందుకంటే ఇప్పుడు రామారావు గారు వచ్చాక బాగా డెవలప్ చేస్తారు VMC, వైజాగ్ మున్సిపల్ కార్పొరేషన్. ఆ బీచ్ అంతా చాలా పాష్ ఏరియాలో చేసి మీకు చాలామంది ఆ బీచ్కి ఫేసింగ్ కొనుక్కోవాలనుకుంటారు. అక్కడ మీకు ఆల్మోస్ట్ 50% రేట్ ఎక్కువ ఉంటుంది. కొద్ది లాన్కి వెళ్తే తక్కువ ఉంటుంది, కొద్ది రోడ్ ఫేసింగ్ అంటే ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఎవ్రీబడి వాంట్ వచ్చి వ్యూ చూస్తారు. అక్కడ డిసైడ్ అంటే జంగు పెట్టేస్తాయి, ఇసుక ఎక్కువ ఉంటుంది కదా ఆ సీషోర్. దెన్ బట్ స్టిల్ పీపుల్ లైక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.